పాలకుర్తి ప్రజలు బీఆర్ఎస్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 40 ఏళ్ల చరిత్రలో పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ స్కీంలను గడప గడపకు చేరవేస్తామని తెలిపారు. రైతన్నలకు 2 లక్షల రుణమాఫీ, మహిళలకు 500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను అందేలా చూస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల అరాచకాలకు, అక్రమాలకు, ఇసుక దందాలకు, దౌర్జన్యాలు ఇక సాగవని స్పష్టం చేశారు. ఈ తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతైతే బ్రహ్మాండమైన మెజార్టీ రావడానికి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ కలిసి ఈ విజయాన్ని కట్టబెట్టినందుకు వారందరికీ కూడా దేవరుప్పల మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం. 40 ఏళ్ల చరిత్రలో కూడా ఏ రోజు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద లేకున్నా కానీ ఎన్నడూ పార్టీ జెండా కింద పడకుండా వేలాది కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడి ఎప్పుడూ మేము 5-10 వేల ఓట్లతో ఓడిపోవడం జరిగింది. 40 ఏళ్ల చరిత్ర కూడా మీరు మరొకసారి కూడా దీన్ని పునరావృతం చేసి ఆలోచించండి. 40 ఏళ్ల చరిత్ర కూడా ఉన్నా ఈ ఇబ్బందులు తట్టుకొని నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎవరైతే సోనియా గాంధీ గారు మాటిచ్చిర్రో 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా ఈ 2-3 నెలల్లో అది క్లియర్ అవుతుంది. ఆ రైతాంగానికి సంబంధించింది ఇంకొక అంశం కూడా ఉంది. దయచేసి ఇది ఖచ్చితంగా ఇది ప్రచురిత కావాలి. ఎందుకు అంటే కోలుకొండ గ్రామం నుంచి వెళ్ళి మొదలు పెడితే గొల్లపల్లి మునపాడు గ్రామం వరకు ఇసుక మనకు వేలాది సంవత్సరాల నుంచి వెళ్ళి మన వాగు దోపిడీ జరగడం జరుగుతుంది. ఖబర్దార్ రౌడీలారా, ఖబర్దార్ ఇసుక మాఫియాలారా, అది ఏ అధికారైనా కానీ ఏ నాయకుడి ప్రోద్బలం ఉండని కానీ ఇసుక రవ్వ ఈ దేవరుప్పల మండలంలో వేరే మండలానికి వెళ్ళే ప్రసక్తే లేదు. దాన్ని సహించేది లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఖచ్చితంగా రైతాంగం కోసం వాటర్ నిల్వను నిలిపి ఏదైతే ఇసుకను రక్షించి ఖచ్చితంగా రైతాంగం ప్రేమను ఎల్లప్పుడూ మేము పొందుతామని తెలియజేస్తూ ఈ పత్రిక సమావేశానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. పరిపాలన ఉంటుంది. ఎవరైతే బడుగులు బలహీనులు, ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ప్రభుత్వ ఫలాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం ఝాన్సీ రెడ్డి గారి కన్సర్నుల్లో ఖచ్చితంగా ప్రజాపాలనే నిర్వహించడానికి మేము కానీ మా నాయకురాలు కానీ దోసుకోవడానికో దాచుకోవడానికో అధికారాన్ని చేజిక్కించుకోలేదు. పేదలు ఇబ్బంది పడుతుర్రు, రావాల్సిన లబ్ధి నిజమైన లబ్ధిదారులకు జరుగుతలేదని చెప్పి మేము 5 సంవత్సరాల నుంచి వెళ్ళి వివరించడంతో వాళ్ళందరూ మా గోడును కానీ, మా ఆవేదన కానీ, వారికి జరుగుతున్న ఇబ్బందిని కానీ అన్నిటినీ క్రోడీకరించి ఈరోజు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చినందుకు కూడా ఖచ్చితంగా రేపు జరగబోయే ఏదైతే పాలన ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డ నాడు